మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరెలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అమ్మ పూజలు కూడా నేను చేసుకుంటున్నానండి వారాహి నవరాత్రులు. వీడియోస్ అనేది ఎందుకో అప్‌లోడ్ చేయాలనిపించలేదు. అంటే చేయాలనిపించలేదంటే, సరే ఇప్పుడు పూజలో ఉన్నప్పుడు వీడియో మీదనే మనసంతా దృష్టి అంటే ఎప్పుడెప్పుడు వీడియో పెట్టాలి, ఎప్పుడెప్పుడు యూట్యూబ్‌లో చూపిచ్చేయాలి అన్న మైండ్ సెట్ అనేది తీసేయాలనిపించింది ఎందుకో నాకు. ఈరోజు అమ్మవారికి ఉద్యాపన చెప్పేసుకొని అమ్మవారి పటాన్ని కదిలిచ్చేసేసి ఇంకా అంతా శుభ్రం అయిపోయినంక నేను అన్నీ చేసుకున్న తర్వాత ఈ వీడియో అనేది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియో కాసేపు తీసి నేను పెట్టానండి. ఇంకా ఈ 5 డేస్ యాక్చువల్‌గా అయితే నేను అమావాస్య ముందు రోజు 9 రోజులు నేను నవరాత్రులు చేయలేదండి ఈసారి. 5 రోజులు నాకు కుదరలేదు. సో, మిగతా ఉన్న 5 రోజుల తర్వాత నేను మిగతా 5 రోజులు చేసుకున్నాననమాట. నాకు నాలుగో రోజుకి అయిపోయిందన్నమాట 5 రోజుల తర్వాత. ఐదో రోజు అమ్మని పటం పెట్టుకొని ఈసారైతే చాలా సింపుల్‌గా చేసుకోవాలనుకున్నానండి. ఊరికే అలా పటం పెట్టుకొని చక్కగా అమ్మ నామాలతోటి పూజతో ఒకప్పుడు నేనెలా పూజ చేసుకున్నానో అలానే చేసుకోవాలని మనసులో అనుకున్నాను. ఎక్కువ ఆర్భాటాలకొద్దు, హంగులొద్దు, ప్రతిదానికి యూట్యూబ్‌లో పెట్టాలనే ఫీలింగ్ ఎందుకంటే పూజ కంటే ఎక్కువ ఎలా అయిపోయిందంటే ఒక నిమిషం నా మనసుకి యూట్యూబ్‌లో పెట్టాలి అన్న ఒక డైవర్ట్‌నెస్ వచ్చేసిందన్నమాట. అప్పుడు అనిపిచ్చింది. నేను ఫస్ట్ నుంచి చేసే పూజ కంటే ఇప్పుడు నాది హంగు, ఆర్భాటాలు ఎక్కువున్నాయి. నా నా రూటే బావుంది. అక్కడి నుంచి అమ్మ దగ్గరికి ముందుకు వెళ్ళాలని చూడాలి కానీ, మళ్ళీ నేను వెనకకెళ్ళిపోతున్నానేమో అని ఎందుకో నా మీద నాకే సందేహం ఇచ్చింది. అమ్మని తెలుసుకోవడానికి నేను ముందుకు నా ప్రయత్నంలో ఫస్ట్ పూజలెలా చేయాలో నేర్చుకున్నాను. తర్వాత అమ్మ దగ్గర చేరడానికి నామాలు నేర్చుకున్నా. దాని తర్వాత సాధన, అమ్మ గురించి నామస్మరణ ఇవన్నీ ముందు ముందుకు స్టెప్ బై స్టెప్ వెళ్తాం. అంతే కదండీ! అందరూ అమ్మ దగ్గరికి చేరుకోవాలి. అమ్మని తెలుసుకోవాలంటే ఆలోచించే విధానం ఇది. నేను ఇంతకుముందు చేసుకునేదాన్ని. అంటే పూజలు అన్నీ బావుంటుండే. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే సడెన్‌గా నేను ఈ యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం వల్ల కొంచెం డైవర్ట్‌నెస్ అనేది చాలా డైవర్ట్‌నెస్ వచ్చేసింది నాకు. ప్రతీదీ పెట్టేయాలి, పెట్టేయాలి అనే ఆలోచన. అమ్మ మీద ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, అన్నీ చేస్తాను. కానీ మనసులో మటుకైతే అంతొక రకంగా ఇదిగా అనిపిచ్చేది. ఏంటో ఇది సరిగ్గా అనిపిచ్చట్లేదు అని ఇంక నేనప్పుడు డిసైడ్ అయ్యి ఇలా అనుకున్నాను. ఇంకా ఇది కరెక్ట్‌గా అనిపిచ్చట్లేదు నాకు ఎందుకో అని. సరే ఈసారి వీడియోస్ అనేది లాస్ట్‌కి పెడతాను. నేనైతే ఏ వీడియో తీయలేదండి. ఇంక 5 డేస్ కూడా. ఊరికే జస్ట్ అమ్మని అలా అలంకరించుకొని ఒక్కొక్క వీడియో మటుకే ఒక వీడియో మటుకే చేశాను. ఆ వీడియోని నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నానండి నేను చేసుకున్న పూజ విధానం. ఈసారైతే నేను కలశం అయితే పెట్టుకోలేదండి. కలశం అనేది ముందే పెట్టుకోవాలి కదా! అంటే అమావాస్య తర్వాత నెక్స్ట్ డేనే మనం కలశం, దీపారాధన, దీపం ఇంకా అవన్నీ అంటే నాకు కుదరలేదు కాబట్టి పెట్టుకోలేదు. లేదంటే పెట్టుకునేదాన్ని. 5 రోజుల తర్వాత నేను నా 5 డేస్ అయిపోయిన తర్వాత అమ్మ పూజ అనేది నేను చేసుకున్నాను. ఆహ్, అంతేనండి. నేనైతే వారాహి అమ్మ నవరాత్రులైతే 5 రోజులే చేసుకున్నాను. కానీ 5 రోజుల్లో చాలా చక్కగా నిష్ట నియమాలతోటి అమ్మకి పాటించాల్సినయన్నీ రోజు నిత్యం లలిత సహస్రనామాలు చదువుకున్నానండి. లాస్ట్ టైమ్ దేవీ నవరాత్రులప్పుడైతే కుదరలేదండి నాకు. ఎందుకంటే అలంకరణకెళ్ళిపోయేసరికి నేను అమ్మకు చదువుకునే నామాలనేవి ఏం చదువుకోకుండా అయిపోయాను. ఈసారి ఎక్కడో నా మనసులో ఒక రకమైన ఫీలింగ్ ఒకప్పుడు ఎలా చదువుకుండేదాన్ని అమ్మ నామాలు, అమ్మ పూజలు, పాటలు అన్నీ పాడుకునేదాన్ని. నేనసలు స్పెండ్ చేయలేకపోతున్నాను. హడావిడి పరిగెత్తే లైఫ్ ఇప్పుడు. ఇంకేంటంటే ఇంట్లో పిల్లలుంటారు. నాకు 2 హ్యాండిల్ చేయలేకపోయాను నేనసలు. దేవీ నవరాత్రులప్పుడు. సో, ఈసారి కొంచెం ప్రశాంతంగా అమ్మతోటే ఎక్కువ స్పెండ్ చేయాలి. ఎందుకంటే నేననేది అమ్మ వైపున అడుగులు వేస్తున్నప్పుడు అమ్మ గురించి తెలుసుకోవడానికి ఒక్కొక్క స్టెప్ అనేది ముందుకెళ్ళాలి. సో, కొంచెం ఈసారి అంటే కొంచెం అలంకరణ, కొంచెం ఎక్కువ శాతం అమ్మతో ఉండేలాగా చేసుకున్నానండి పూజ అయితే. కానీ చాలా చక్కగా చేసుకున్నాను. ఎందుకంటే పిల్లల్ని తీసుకురావడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి, నేను అలంకరణ అనేది ఎక్కువ చేయలేదు. కాబట్టి వీడియోస్ కూడా నేను అప్‌లోడ్ చేయలేదు. ఇంకా ఈరోజే మార్నింగే అమ్మకి ఉద్యాపన చెప్పేసుకొని, అమ్మని కదిలిచ్చేసి, పూజ గదంతా మళ్ళీ యథావిధి స్థానంలో అందరిని అలంకరించుకొని పెట్టుకున్నానండి. ఇక నవరాత్రులన్నప్పుడు అంటే 9 రోజులు చాలా నిష్టగా ఉండాలి కదా! ఇంకా 5 రోజులైతే ఖచ్చితంగా ఉన్నాను. ఇంక ముందు 4 రోజులైతే ఇంక కుదరదు కాబట్టి నేను చేసుకోలేదనమాట. సో, ఈ విధంగా అయితే వారాహి అమ్మ నవరాత్రులైతే చక్కగా చేసుకున్నాను. రోజు లలిత సహస్ర పారాయణము, వారాహి అమ్మ ద్వాదశ నామాలు, దేవి ఖడ్గమాల స్తోత్రాలు, శివయ్యకి నామాలు, శివుడికైతే నిత్యం మా ఇంట్లో తప్పనిసరిగా ఉంటది కాబట్టి, ఆయనకి నిత్యం పూజ చేసుకుంటూ, అమ్మకి పూజ చేసుకుంటూ ఉన్నానండి.
ఈ 5 రోజులైతే చక్కగా ఈ విధంగా చేసుకున్నాను. ఇంకా అలంకరణ ఈ శాకంభరి అవతారం ఈసారి వేసుకున్నా. అంటే నేనే అమ్మని రెడీ చేసుకుందాం అనుకున్నా. అది కూడా కుదరలేదండి. చాలులే అమ్మ నాకు ఈసారి ఇలా నన్ను పూజించుకో, నా నామాలు చదువుకో అన్నట్టు నాకు చెప్పినట్టు అనిపించింది. నాకు ఇదే అనిపించింది. అది ఇదే విధంగా చేశానండి. కానీ అందరికైతే ఒకటి చెప్తున్నాను. యూట్యూబ్‌లో ప్రతి ఒక్క వీడియో చూసేసి చాలామంది అంటే నేను ఒకరిని ఇన్‌స్పైర్ అయ్యి ఇలా అలంకరించడం చేశాను. కానీ మీ ఒరిజినాలిటీ మీరు పూజించే విధంగానే పూజించండి. ఎందుకంటే డైవర్ట్‌నెస్ అవ్వకండి. ఇవన్నీ కేవలం మన కళ్ళకి చూడ్డానికి, ఆనందపడడానికి మట్టుకే. అంతేగాని కొంత కొంతమంది ఇలా చేసుకున్నాను, అలా చేసుకున్నారు అని చూపిస్తూ ఉంటారు. నిజమే నేను చూపిస్తున్నాను మీకు. కానీ ఇవి కేవలం మన కళ్ళకు చూడ్డానికి, ఆనందానికి. నిజానికైతే ఇవన్నీ ఏవి శాశ్వతం కాదండి. ఇది ఈరోజు నేను సంతోషపెట్టుకోవడానికే నేను చేసిన పూజ అనే అన్నట్టు అలంకరణ మట్టుకైతే నిజంగా మనం అమ్మ దగ్గరికి చేరుకోవాలంటే ముందుగా మనకు నేర్చుకోవాల్సింది ఆఖరిగా సాధన అండి. ఒకప్పుడు నా పూజ విధానం వేరేగా ఉండే. ఇప్పుడు నేను తొందరగా డైవర్ట్ అయిపోయేసరికి నేను ఈ విధంగా ఇలా మారాను. సో, నాకు యూట్యూబ్‌లోనే పెట్టాలి అన్న ఆలోచన కంచి కొంచెం పూజ విషయంలో ముందు అమ్మ మీద మనసు పెడదాం. నాకు అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసుకొని అమ్మ వైపు అడుగులు వేద్దామన్న ఒక మైండ్ సెట్ తోటి నేను మార్చుకున్నానండి. మీరు నిజంగా కొంతమంది చూసి ఇంప్రెస్ అయిపోవాలంటే నిజం చెప్పాలంటే 'చాగంటి కోటేశ్వరరావు' గారు, 'నందూరి' గారు, 'గరికపాటి' గారు వాళ్ళు లైఫ్‌లో ఎలా ఉండాలి అని చెప్తున్న అలాంటి వాటికి మనం అనేది డైవర్ట్ మారాలండి. అక్కడ మనం చేంజ్ అవ్వాలి. మన లైఫ్‌లో ఎలా ఉండాలి? మనం ఏది పాటించాలి? ఏది తప్పు? ఏది గుడ్? ఏది బ్యాడ్? అనేది తెలుసుకోవాల్సింది అక్కడ అండి. ఇవన్నీ పైనవే అండి. నిజంగా ఈ అలంకరణలు ఇవన్నీ పైవే. నేను చేసేవాళ్ళని అనట్లేదండి. కానీ తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూసి వేరే వాళ్ళకి కూడా ఇన్‌స్పైర్ అయ్యి చేయాలనుకుంటారు. నాలాగానే నేనెలా ఇన్‌స్పైర్ అయ్యానో మీరు కూడా. సో, ఏది ఎంతలో ఉండాలి అంతే ఉంటే బావుంటుందండి. అమ్మ ఎప్పుడు ఏది ఇవి చెయ్యండి, అది చెయ్యండి అని ఎవ్వరిని అడగదండి. ఆవిడనే అందగత్తె అండి. పుత్తడి బొమ్మ, బంగారు తల్లి. అంత చక్కటి తల్లిని మనం ఇలా తీర్చిదిద్దుకొని మన కళ్ళకు ఆనందపరచడానికి, మనల్ని ఆనందించుకోవడానికి చేసుకొని చక్కగా బుట్ట బొమ్మలాగా ఇలా చూసుకుంటున్నాం అంతే. సో మీరు ఎలా ఏ విధంగా పూజ చేసుకుంటారో ఆ విధంగానే చేసుకోండి. ఇంకా ఎక్కువ టైం అమ్మతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ఇవే చెప్తానండి. అమ్మతో స్పెండ్ చేయండి. అమ్మ నామాలు చదవండి. ప్రతి నామానికి అర్థం ఏంటి ఇప్పుడు లలిత సహస్రనామాల్లో కూడా ఒక్కొక్క నామంకి ఒక్కొక్క అర్థం ఉంటది. ఆ మీనింగ్ తెలుసుకోండి. అలా అమ్మ గురించి తెలుసుకుంటూ వెళ్ళండి. నేర్చుకుంటూ వెళ్తే అన్నీ ఆవిడే చూసుకుంటుంది. నిజం చెప్పాలంటే నాకు ఇవన్నీ పెద్దగా తెలీదు. అన్నీ నేర్చుకుంటూ ఒక్కొక్క అడుగు ముందు వెళ్తున్నాను. ఇది గూడా ఒక ఎక్స్‌పీరియన్స్. ఇలా అలంకరించుకొని చేసుకొని, ఇలా పూజించుకోవడం గూడా ఒక ఎక్స్‌పీరియన్సే. కానీ మనదేంటో మనం తెలుసుకొని ముందుకెళ్ళాలండి. నేనైతే అందరికి ఇదే చెప్తాను. సరేనండి. ఇంక నేనుంటాను. నా నవరాత్రులైతే చక్కగా జరిగినాయి. మీరందరూ కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఉంటానండి. శ్రీమాత్రే నమః.